ఫెయిల్ అయినట్లే కదా. ఒకటి లలిత్ గారు, ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ నాయకుడు ఎన్ని చెప్పినా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు ఇంకా తెలివి తెచ్చుకోవాలి. ప్రజలు ఈ ప్రజాప్రతినిధులను ఎలా కట్టడి చేయాలో వాళ్ళకంటూ ఒక అజెండా క్రియేట్ చేసుకోవాలి. లేదు అనుకోండి, మనం ఎప్పుడు ప్రజలు ఎప్పుడు వాళ్ళకు సమిధులుగానే అయిపోతాం. సమిధ అంటే తెలుసు కదా, అంతే. మీరైనా నేనైనా, అది లోకేష్ గారికైనా జగన్మోహన్ రెడ్డికైనా ఇంకొకరికైనా సమిధులం అంతే. ఇక్కడ అన్యాయమైపోయిన వాళ్ళ పక్షాన నిలబడతాను అనేది సెంటిమెంట్. మీకు అన్యాయం జరిగింది, మీకు అండగా మేము ఉంటాము అంటూ చెప్పే వాళ్ళని నమ్మడం ఆ బాధితుడికి ప్రథమ కర్తవ్యం. నమ్ముతారు, నమ్మి ఆయన వెంట నడుస్తారు. అదేదో అన్నట్లు ఒట్టు దాటే వరకు ఓడమల్లన్న, దాటిన తర్వాత ఇదో మల్లన్న అన్నట్లుగా పెద్దలు ఆల్రెడీ చెప్పి ఉన్నారు. అటువంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండడం మన కర్తవ్యం. సార్ ఇక్కడ ఇంకా నేనేం చెప్తానంటే సార్, పరిస్థితి ఈ విధంగానే ఉంటే చంద్రబాబు నాయుడు అంటే భయం లేదు, పవన్ కళ్యాణ్ అంటే భయం లేదు, హోమ్ మినిస్టర్ అంటే భయం లేదు. ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఇలాగే కొనసాగితే రేపు టీడీపీ నాయకులను కానీ, టీడీపీ కార్యకర్తలు కానీ, జనసేన నాయకులను కార్యకర్తలు కానీ వైసీపీ వాళ్ళు ఇళ్లలో నుంచి లాక్కొచ్చి రోడ్ల మీద పడేసి కొట్టినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు కదా సార్. 2029 తర్వాత ఆ సినిమా చూస్తాం.